Start recording. Yes. So today's topic వెబ్ సర్వీసెస్. వెబ్ సర్వీసెస్ అన్నమాట. సో వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే జనరల్‌గా మనకు ఇప్పుడు ప్రెజెంట్ మనము అంటే రియల్ టైమ్‌లో రేపు వర్క్ చేసేది కూడా ఎక్కువ వెబ్ సర్వీసెస్ వీటి మీదనే ఉంటాయన్నమాట. జనరల్‌గా అంటే మెజారిటీ. సో మనకి ప్రెజెంట్ 2 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్. సో ఐటీలో మనకు స్టాండర్డ్ అన్నమాట. ఐటీలో అంటే మనకు కంప్లీట్‌గా లైక్ వెబ్ సర్వీసెస్ ఎన్ని అని ఇన్ కేస్ ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూలో గాని లైక్ ఎక్కడైనా 2 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ అనేవి మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. సో నంబర్ 1 రెస్ట్ వెబ్ సర్వీస్. నంబర్ 2 SOAP వెబ్ సర్వీసెస్. సో నంబర్ 1 రెస్ట్ వెబ్ సర్వీస్ అండ్ SOAP వెబ్ సర్వీసెస్. సో మనకి ఈ వెబ్ సర్వీసెస్ వల్ల అసలు యూజ్ ఏంటి? ఏంటని మీకు లైక్ డిస్కస్ చేద్దాం. అంటే తెలుస్తుందన్నమాట. కంప్లీట్ ఈ సెషన్ అయిపోయే లోపల కంప్లీట్‌గా మీకు ఐడియా వస్తుంది. అసలు ఏంటి అన్నట్టుగా. సో ఈ రెస్ట్ వెబ్ సర్వీసెస్‌ను మనము అంటే లైక్ ఏమని చెప్తామంటే యెస్. దీన్ని మనం ఇంకొక నేమ్ ఏంటంటే ఆర్ రెస్ట్‌ఫుల్ వెబ్ సర్వీస్. రెస్ట్ వెబ్ సర్వీస్ అన్నా, రెస్ట్‌ఫుల్ వెబ్ సర్వీస్ అన్నా 2 కూడా ఒకటే అన్నమాట. సేమ్ రెస్ట్ అన్నా, రెస్ట్‌ఫుల్ అన్నా కూడా. సో ఆర్‌ఈఎస్‌టి. ఆర్‌ఈఎస్‌టి అంటే ఏంటంటే రెస్ట్ అంటే ఏంటంటే రిప్రజెంటేషనల్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్. ఇది మీనింగ్ అన్నమాట. సో రెస్ట్ వెబ్ సర్వీసెస్‌లో మనకి వెబ్ సర్వీసెస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్. నంబర్ 1 రెస్ట్ వెబ్ సర్వీసెస్ ఆర్ రెస్ట్‌ఫుల్ వెబ్ సర్వీసెస్. సో ఆర్‌ఈఎస్‌టి అంటున్నాం కదా! ఆర్‌ఈఎస్‌టి అంటే ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే ఆర్‌ఈఎస్‌టి ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్. ఆర్ ఫర్ రిప్రజెంటేషనల్, ఆర్‌ఈ అంటే రిప్రజెంటేషనల్, ఎస్ ఫర్ స్టేట్, టీ ఫర్ ట్రాన్స్‌ఫర్. మీకు కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు. దీని ఫుల్ ఫార్మ్. ఇవి మనం ఎందుకోసం అంటే ఇంటర్వ్యూ పర్పస్‌లో కంపల్సరీగా మనం రిప్రజెంటేషనల్, ఆర్‌ఈ బోత్ ఇంటర్వ్యూ పర్పస్‌లో మనకు తెలియాలి. ఎస్ మీన్స్ స్టేట్, టీ మీన్స్ ట్రాన్స్‌ఫర్. సో ఇక్కడ మనము చూసినట్లయితే మనకు ఆల్రెడీ మనము డాక్యుమెంట్స్‌లో కూడా ఇలా నేను డిఫరెన్స్ ఇచ్చాను. రెస్ట్‌కి, సోప్‌కి మనకు మేజర్‌గా కొన్ని డిఫరెన్స్ ఉంటాయన్నమాట. అంటే మనం రియల్ టైమ్‌లో ఎక్కువ ఒక 85% మనము ఎక్కువగా ఈ రెస్ట్ వెబ్ సర్వీసెస్ మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ అంటే మెజారిటీ కేసెస్ 80-90% మనము ఈ రెస్ట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. 80-90% ఇది. ఒక 10% సోప్ వెబ్ సర్వీసెస్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. సో ఈ సోప్ వెబ్ సర్వీసెస్ కూడా ఒక 10% యూజ్ చేస్తూ ఉంటారు. మెజారిటీ కేసెస్ మనకి ఈ రెస్ట్‌ఫుల్ వెబ్ సర్వీసెస్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. రెస్ట్‌ఫుల్ ఫార్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్. యెస్. ఇప్పుడు సో అలాగే సోప్. మనము ఈ సోప్ అంటున్నాం గదా! ఈ సోప్ అంటే ఏంటి అంటే యెస్. సో ఎస్ఓఓపి సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. సో దీని ఫుల్ ఫార్మ్ అన్నమాట. అంటే తెలుసుకుందాం. మీకు చూపిస్తా. స్ట్రక్చర్స్ చూపిస్తా. ఇప్పుడు మనకి జనరల్‌గా ఈ రెస్ట్‌లో ఇంకొక పాయింట్ ఏంటంటే చూడండి. రెస్ట్ మీన్స్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్.
సోప్ మీన్స్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే మీరు ఏ ఇంటర్వ్యూ అయినా సరే అటెండ్ చేస్తే కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ రెస్ట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ అండ్ సోప్ అని 100% గ్యారంటీగా తగిలే క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ అనమాట. సో అందుకోసమే దీని గురించి నేను డిఫరెన్స్ ఏంటి, రెస్ట్ కు సోప్ అసలు లింక్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రెస్ట్ మీన్స్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్, సోప్ మీన్స్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. నెక్స్ట్ సో డేటా అవైలబుల్ ఫర్ రిసోర్సెస్. ఇదేంటంటే మనకు ఏదైనా సరే డేటాను మనం లైక్ అవైలబుల్ లో ఉంటుంది, అంటే డేటాను మనం క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ రెస్ట్ కు సోప్ కి బోత్ అనమాట. సో ఇది వచ్చి డేటా డ్రైవెన్ మోడల్, ఇది ఫంక్షనల్ డ్రైవెన్ మోడల్. సో ఇది మీకు తెలుస్తుంది, ఏంటి తెలుస్తుంది. మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ సోప్ అనేది ఓన్లీ సపోర్ట్ ఫర్ XML. వెరీ 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 ఇంపార్టెంట్. కంపల్సరీ సాఫ్ట్వేర్ లో ఉండే రోజులు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సోప్ లాంగ్వేజ్ అనేది సోప్ మెసేజ్ ఫార్మాట్ సపోర్ట్స్ ఓన్లీ XML ఫార్మాట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. XML ఫార్మాట్ అంటే ఏంటంటే ఒక చిన్న బేసిక్ లాంగ్వేజ్ అన్నమాట. XML అనేది ఒక బేసిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో నేను ఆ బేసిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ని కూడా చూపిస్తాను. అసలు XML ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. సో ఈ డేటా ఫార్మాట్స్ కూడా చూపిస్తాను, ఈ సెషన్ లోనే చూపిస్తాను. సో మనకు సోప్ బేసికల్ గా ఏం చేస్తుంది, ఈ కంప్లీట్ సోప్ అనేది సపోర్ట్స్ ఫార్మాట్ ఓన్లీ XML మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ రెస్ట్ అనేది మెసేజ్ ఫార్మాట్ సపోర్ట్స్ ప్లెయిన్ టెక్స్ట్, HTML, XML, JSON, YAML అన్ని ఫార్మాట్స్ ను మాక్సిమం మనకు ఉన్న అన్ని ఫార్మాట్స్ మనకి రెస్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఈ రెస్ట్ అనేది మనకు ఇక్కడ చూస్తే రెస్ట్ సపోర్ట్స్ ఫర్ ప్లెయిన్ టెక్స్ట్, HTML, XML, JSON, YAML అనేది కూడా ఒక ఫైల్ అన్నమాట, ఒక ఫైల్ ఫార్మాట్. ఇప్పుడు మనకు XML, JSON ఎలాగో YAML అనేది ఒక ప్రాపర్టీ ఫైల్ రిలేటెడ్ ఫార్మాట్. నేను మీకు చూపిస్తాను, YAML ఫైల్స్ కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇవి ఫార్మాట్స్ అన్నమాట. ఫార్మాట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి XML ఫార్మాట్ చూపిస్తాను చూడండి. మీకు XML ఫార్మాట్ శాంపుల్ XML ఫైల్. XML ఎంప్లాయ్ డేటా. సో మనకి ఒక ఎంప్లాయ్ డేటా తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎంప్లాయ్ డేటా. సో ఈ ఎంప్లాయ్ డేటాలో ఇది ఒక శాంపుల్ XML ఫైల్ అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఇది ఒక శాంపుల్ XML ఫైల్ మీకు కనబడుతుంది లేదు, నేను ఒకసారి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ చూడండి, ఇది XML ఫైల్ అంటున్నాం కదా, శాంపుల్ XML ఫార్మాట్ ఫర్ ఎంప్లాయ్ డేటా. సో చూడండి, సో మనము XML ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు రియల్ టైమ్ లో, అసలు ఈ ఫైల్ అనేది XML నేను ఎలా ఐడెంటిఫై చేయగలను అని డౌట్ ఏంటంటే, దాని క్లారిఫికేషన్ ఏంటంటే XML ఫైల్ కి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా స్టార్టింగ్ XML తో స్టార్ట్ అవుతుంది. ఏదైనా మీకు ఒక డేటా ఇచ్చి అది మీరు ఒక డేటా ఇచ్చారు, మీరు ఫస్ట్ మీకు క్లారిఫై అవ్వాలి. ఒక డేటా టైప్ మీకు ఇచ్చినప్పుడు, ఒక డేటా మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీకు క్లారిఫై అవ్వాలి. మీకు ఇచ్చిన డేటా CSVనా, XMLా, లేకపోతే JSONనా, లేకపోతే YAMLా అని మనకు తెలియాలి. డిఫరెన్స్ తెలియాలి. అప్పుడే మనం ఆ డేటా ఫార్మాట్స్ ని యూజ్ చేసుకొని మనం తర్వాత మన రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయగలం. సో ఫస్ట్ మనం స్టెప్ ఏంటి, ఐడెంటిఫికేషన్. సో మనకు తెలియాలి ఈ ఫార్మాట్ ఏంటని తెలియాలి. సో ఇప్పుడు XML విషయానికి వస్తే, XML డేటా అనేది బేసిక్ గా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, స్టార్టింగ్ మీకు ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ XML వర్షన్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా స్టార్ట్ ఏంటి, అర్థం ఏంటి అంటే అది కంప్లీట్ XML బేస్డ్ డేటా, XML బేస్డ్ సర్వీస్ అని. ఎస్. సో ఇంకొకటి తర్వాత మనకి బేసిక్ గా ఇది స్టాండర్డ్ అనమాట. XML లో దీన్ని ఏమంటామంటే హెడర్స్ అంటాం. ఈ హెడర్స్ అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ 1.0 ప్రజెంట్ మనకు XML వర్షన్ వచ్చి 1.0. కరెంట్ మార్కెట్ లో మనకు రన్ అవుతున్న XML వర్షన్ వచ్చి 1.0.
సో ఇంతకుముందు ఎర్లియర్ గా 0.8 ఉండేది ఒక 5-10 ఇయర్స్ బ్యాక్, సంథింగ్ 5 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు అది అప్గ్రేడ్ అయిపోయింది. ప్రజెంట్ వెర్షన్ XML 1.0. మనం ఏ ప్రాజెక్ట్ లో సరే యూజ్ చేసినా సరే మనం XML వెర్షన్ 1.0 వెర్షన్ ని యూజ్ చేస్తాం. సో XML వెర్షన్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము? స్టార్టింగ్ క్వశ్చన్ మార్క్ అండ్ XML వెర్షన్ 1.0 ఇలా ఉన్నట్లయితే అది ఒక XML బేస్డ్ ఫైల్ అని ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఎస్. సో ఇది ఒక ఎంప్లాయ్ డేటా. ఎంప్లాయ్ డేటా అంటే ఏంటి? ఎంప్లాయ్ డేటా నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఎంప్లాయ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ డేటా అబౌట్ ఎంప్లాయీస్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, హైర్ డేట్ and job ID, salary, commission, that like whatever commission or like variable pay, you can like manager ID, department ID, transaction and employee. This is the sample employee data. So ఈ శాంపుల్ ఎంప్లాయ్ డేటా ఏ డేటా XML JSON అంటే XML. చూడండి XML వెర్షన్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఇంకొక ఫార్మాట్ చూపిస్తాను. శాంపుల్ JSON ఫార్మాట్ ఫర్ ఎంప్లాయ్. చూద్దాం ఎంప్లాయీస్ కే ఇంకొక శాంపుల్ JSON ఫార్మాట్ కూడా చూద్దాం. ఎస్. సో మనకు జస్ట్ నేను శాంపుల్ JSON ఎంప్లాయ్ డేటా చూడండి మనకి ఎంప్లాయీస్ డేటా వస్తుంది. ఇది JSON అన్నమాట. కాపీ చేస్తున్నాను. చూద్దాం. చూడండి కంప్లీట్ గా మనకి కంట్రోల్ మనం చూద్దాం. ఈ స్ట్రక్చర్ ఏమంటామంటే JSON స్ట్రక్చర్ అంటాం. JSON స్ట్రక్చర్. సో మోస్ట్లీ మనకు ఎక్కువ మనము రెగ్యులర్ గా ఎవ్రీడే మనము వర్క్ చేసేది, క్లోజ్ గా వర్క్ చేసేది ఈ JSON స్ట్రక్చర్ అండ్ XML స్ట్రక్చర్స్ మీద ఎక్కువ క్లోజ్ గా వర్క్ చేస్తాం రియల్ టైమ్ లో. అంటే మనము రెగ్యులర్ గా ప్రాజెక్ట్ కి వెళ్ళినప్పటి నుంచి JSON, XML అని ఫ్రీక్వెంట్ గా వినే వర్డ్స్ అన్నమాట. ఫ్రీక్వెంట్ గా మనం లైక్ ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా సరే లైక్ XML డేటా వచ్చింది, లేకపోతే JSON ఇది ఇలా అని మనకు మనం ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాం అనమాట. సో ఈ JSON స్ట్రక్చర్ ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే నేను ఇప్పుడు చెప్తాను. ఎస్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే XML ఫుల్ ఫామ్ ఏంటంటే XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం ఏదైతే డేటా ఉందో ఎక్స్టెన్సిబుల్ అంటే మనకు డేటాను ఇప్పుడు ఎంప్లాయ్ డేటా ఉంది. సో ఎంప్లాయ్ డేటా మనం ఎంతవరకైనా లైక్ ఆ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకైనా సరే మనము రాసుకోవచ్చు కదా. అంటే ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ కాంబినేషన్ ఆఫ్ ఫుల్ నేము, కంప్లీట్ గా ఇదనమాట. ఫుల్ నేము, ఫోన్ నెంబరు, ఒక డేటా ఉంటుంది. సో ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఇది XML. నెక్స్ట్ JSON ఫుల్ ఫామ్ ఏంటి? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. సో JSON is nothing but టైప్ ఆఫ్ జావాస్క్రిప్ట్. బట్ జావాస్క్రిప్ట్ నుంచి మనకు డెవలప్ అయింది అనమాట ఈ యొక్క JSON స్ట్రక్చర్. సో JSON నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఇంకొకటి ఇదంతా కోడింగ్ కిందకి వస్తుందా అంటే లేదు. మనము ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనము ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక డేటా మనకు వస్తే అది XML JSON అని డిఫరెన్స్ తెలియాలి మనకు అంతే. మనం చూసి నేర్చుకోవాలి, లేకపోతే చూసి మొత్తం చదవాలి, ఎట్లా ఏంది అది అవసరం లేదు. మనకు బేసిక్ గా మన డెల్భూమి ఇంటిగ్రేషన్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు నేను ఒక డేటా ఇస్తాను. ఒకటి ఇదే ఇచ్చాను అనుకోండి. సంథింగ్ ఇదే ఇచ్చాను. ఇప్పుడు నేను ఇది చూస్తా ఇది ఏది JSON XML లేకపోతే CSV YAML ఎలా ఐడెంటిఫై చేస్తాం తెలియాలి మనకు. ఇప్పుడు మీ మేనేజర్ అడుగుతాడు, నేను మీకు డేటా ఇచ్చా కదా, అది ఏ డేటా? లేదంటే మీకు క్లయింట్ నుంచి ఒక డేటా వచ్చింది, అది ఏ డేటా అంటాడు. ఏ డేటా అంటే మీరు చెప్పాలి. ఎస్, ఇది ఒక XML బేస్డ్ డేటా ఫార్మాట్. దీన్ని ఏమంటాం? ఇది ఒక XML. ఎలా తెలుస్తుంది?
మనకు డిఫరెన్స్ తెలిస్తే మనకు తెలుస్తుంది. సో ఇది ఒక ఎక్స్ఎంఎల్. తర్వాత జేసన్ అంటే జేసన్ రిమెంబర్ స్టార్టింగ్ మనకు ఈ విధంగా లైక్ ఫ్లవర్ బ్రాకెట్ తో స్టార్ట్ అవుతుంది. లేదు అంటే ఆబ్జెక్ట్ అయితే క్లోజ్ బ్రాకెట్ తో ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. మీరు జేసన్ చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. చాలా అంటే చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఎందుకంటే మీకు ఎయిదర్ ఉంటే ఎక్స్ఎంఎల్ ఉంటుంది. ఎక్స్ఎంఎల్ కాకపోతే జేసన్. సింపుల్. సింపుల్ ఐడెంటిఫికేషన్. ఇంకొకటి జేసన్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డేటా అన్నమాట. సో కాంబినేషన్ ఆఫ్ మెటా డేటా. సో జేసన్‌లో మీకు కీ అండ్ వాల్యూ పేర్స్‌లో మీకు కాంబినేషన్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. ఇది తీసుకుందాం. ఇది తీసుకుంటే ఏంటి అంటే ఇది కంప్లీట్‌గా మీకు ఎలా వస్తుంది అంటే జేసన్‌లో ఇదేంటి కీ ఈక్వల్ కీ అండ్ వాల్యూ పేర్ అన్నమాట. Complete JSON structure depends on key and value pair. Here, key is nothing but user ID. Key is nothing but here user ID. Value is nothing but name. Some user ID name. So key and value pairs lo untundi. So here key is user ID. Yeah, user ID అనేది key అవుతుంది. And value. So value అనేది మనకు సో నేమ్ ఆ యొక్క యూజర్ ఐడి యొక్క నేమ్ ఏదైతే ఉందో అది వాల్యూ అవుతుంది. సో మనం జేసన్ ఈ విధంగా ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇక్కడ చూస్తే మీరు కాంబినేషన్ ఎలా ఉంది. ఏదైనా సరే కీ అండ్ వాల్యూ. కీ ఈజ్ యువర్ జాబ్ టైటిల్ నేమ్ అండ్ వాల్యూ ఈజ్ ఎ డెవలపర్. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. కీ ఈజ్ ఏ ఈమెయిల్ అడ్రస్ అండ్ వాల్యూ ఈజ్ ఏ దట్ ఈ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్. సో ఇది 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 ఏ డేటా ఎంప్లాయీస్ డేటా. దీన్ని ఏమంటామంటే ఎంప్లాయీస్. చూడండి మీకు జేసన్‌లో స్టార్టింగ్ మీకు ఏదైతే డేటా ఉంటుందో ఇక్కడ మీరు రియల్ టైమ్‌లో మేబీ ఇంకొకటి ఫుడ్ డేటా అనుకోండి. ఇక్కడ ఫుడ్ డేటా వస్తుంది. లేకపోతే ఇక్కడ స్టూడెంట్ డేటా అనుకోండి. స్టూడెంట్ డేటా వస్తుంది. ఇక్కడ బ్యాంక్ డేటా అనుకోండి. బ్యాంక్ నేమ్ వస్తుంది. సో JSON is nothing but simple JavaScript object notation. సో కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పైర్స్. ఇక్కడ ఎంప్లాయీస్ లో ఇది మీకు ఒక డౌట్ రావచ్చు. ఇదేంటి ఒక ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఒక డేటా ఉంది. మళ్ళీ ఇంకొక ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది. మళ్ళీ సేమ్ మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది. మళ్ళీ దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ డేటా ఉందంటే 3 ఎంప్లాయీస్ డేటా ఉంది. 3 ముగ్గురు ఎంప్లాయీస్ డేటా ఉంది. ఎలా చెప్పగలుగుతాం? ఇది కంప్లీట్ గా చూడండి ఇది ఒక రికార్డ్. సో ఇదొక లైక్ మనకు ఆబ్జెక్ట్ అన్నమాట. ఇదొక ఆబ్జెక్ట్. ఇది సెకండ్ ఆబ్జెక్ట్. ఇది థర్డ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ లో ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంది. యూజర్ ఐడి ఉంది. జాబ్ నేమ్ ఉంది. ఫస్ట్ నేమ్ ఉంది. లాస్ట్ నేమ్ ఉంది. ఈ ఫుల్ నేమ్ కోడ్ ఇది ఉంది. ఇదొక రికార్డ్. ఇదొక ఆబ్జెక్ట్. తర్వాత సెకండ్ చూస్తే చూడండి సేమ్ మళ్ళా ఇవే ఉంటాయి. యూజర్ ఐడి జాబ్ టైటిల్ ఇవే ఉంటాయి. బట్ నేమ్ అనేది చేంజ్ అయ్యింది. దీని ఏమంటాం సెకండ్ ఆబ్జెక్ట్ అంటాం. అలాగే థర్డ్ రికార్డ్ తీసుకుందాం. సేమ్ థర్డ్ రికార్డ్ లో కూడా యూజర్ ఐడి అండ్ జాబ్ టైటిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇది కూడా ఒక థర్డ్ రికార్డు. ఇలాగా మనకు జేసన్ లో ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనకు 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. రికార్డ్స్ ఏదైనా ఉండొచ్చు. రికార్డ్స్ ఏంటి ప్రాసెస్ అవ్వడానికి వాళ్ళు యూజ్ చేస్తున్న రికార్డ్స్. సో దీన్ని జేసన్ స్ట్రక్చర్ అంటాం. సో జేసన్ స్ట్రక్చర్ మీరు బేసిక్ గా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీకు ఎక్కువగా కీ అండ్ వాల్యూ ఫార్మాట్ లో మాత్రమే ఈ యొక్క జేసన్ స్ట్రక్చర్ ఉంటుంది. కీ అండ్ వాల్యూ ఫార్మాట్. సో ఫస్ట్ మనకు ఏదైతే ఉందో దీన్ని కీ అంటాం. తర్వాత నెక్స్ట్ దాన్ని వాల్యూ అంటాం. ఎస్ నెక్స్ట్ జావా ఇది ఒక జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. మనం ఈ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎస్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి ఈ రెస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రెస్ట్ లో మనకు మెసేజ్ ఫార్మాట్ సపోర్ట్స్ ఫర్ ఆల్ మెసేజ్ ఫార్మాట్ సపోర్ట్స్ ప్లెయిన్ టెక్స్ట్ జావా ప్లెయిన్ టెక్స్ట్ జేసన్ XML YAML వాట్ ఎవర్ అన్ని డేటా ఫార్మాట్స్ మనకు ఈ రెస్ట్ సర్వీస్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. బట్ సోప్ ఓన్లీ సపోర్ట్స్ ఫర్ XML. వెరీ 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 ఇంపార్టెంట్. సోప్ ఈ సపోర్ట్స్ ఫర్ ఓన్లీ XML and REST is supports for all data formats, plain text, XML, JSON, YAML, whatever. Clear? And SOAP full form, simple object access protocol, and REST full form, representational state transfer. Yes. Next. ఇది మెయిన్ డిఫరెన్స్. సో మనకి ఎక్కువగా చూడండి ఈ పాయింట్ మీద చూస్తే అర్థమవుతుంది. REST is recommended for mobile applications and social networking applications. సో ఎక్కువ రియల్ టైమ్ లో మనం ఏదో చేయం. రియల్ టైమ్ లో మన ప్రాజెక్ట్స్ ఏంటి మొబైల్ యాప్స్ లేకపోతే వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ మనం సర్వీసెస్ ఇస్తాం.
మనం ఇంతకుముందు ఎర్లియర్‌గా డిస్కస్ చేసుకున్నట్టు ఫోన్‌పే, రెడ్ బస్, అబీబస్ వాటెవర్ ఎవరి ప్లాట్‌ఫార్మ్‌కి మనకు ఒక ఇంటిగ్రేషన్ డెవలపర్ కావాలి. ఏం చేస్తాం మనం సర్వీసెస్‌ని డెవలప్ చేస్తాం. సో, రెస్ట్ ఈస్ రికమెండెడ్ ఫర్ మోస్ట్‌లీ మొబైల్ అప్లికేషన్స్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్. మనకు యాస్ యూజువల్ మనము ప్రెజెంట్ మార్కెట్‌లో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ యూజ్ చేస్తున్నాం గదా! ఇటువంటి సైట్స్‌లో అన్నీ కూడా రెస్ట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఒక రెస్ట్ సర్వీసెస్ అప్లికేషన్స్. రెస్ట్ సర్వీసెస్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నమాట. సో, మనం ఈ రెస్ట్ సర్వీసెస్‌ను యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు మెయిన్ రెస్ట్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఏం లేదు. ఇప్పుడు మీరు జనరల్‌గా ఒక పోర్టల్‌కెళ్తున్నారు. నేనిప్పుడు నేను టికెట్స్ బుక్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. సో, వాటెవర్ ట్రై చేశాను. టుమారోకి సర్చ్ అని కొడితే వెంటనే ఇక్కడ చూడండి ఇది ఒక రెస్ట్ సర్వీసెస్‌కి కనెక్ట్ అయిపోయింది. ఇది ఒక రెస్ట్ సర్వీసెస్ కనెక్ట్ అయ్యి, ఆ రెస్ట్ సర్వీసెస్ నుంచి మనకు డేటా గెట్ చేస్తుంది. డేటా ఫెచ్ చేస్తుంది. సో, డేటా మనకు ఆ రెస్ట్ సర్వీసెస్‌ని ఇవ్వడం వల్ల రెస్ట్ సర్వీస్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెస్ట్ సర్వీస్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బస్ డీటెయిల్స్. బస్ డీటెయిల్స్. సో, బస్ డీటెయిల్స్ ఈస్ నథింగ్ బట్ కీ అండ్ వాల్యూ పేర్, బస్ నేమ్, బస్ నంబర్ అండ్ డెస్టినేషన్ అడ్రెస్, బోర్డింగ్ పాయింట్, బోర్డింగ్ అడ్రెస్, సో టైమింగ్స్ ఇవంతా. ఇదొక టైప్ ఆఫ్ జేసన్. సో, ఈ విధంగా మనకు రియల్ టైమ్‌లో కూడా ఈ అప్లికేషన్స్ మనం డెవలప్ చేసి, ఆ అప్లికేషన్స్‌కి మనం కంప్లీట్‌గా సపోర్ట్ చేస్తూ ఉంటాం. యెస్. మెయిన్ ఫోకస్ ఇవి. మీరు ఒక 3 పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్లయితే సరిపోతుంది. ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్ ఆర్ రెస్ట్ అంటారు. లేకపోతే రెస్ట్ విత్ సోప్ అంటారు. సో, అడిగినప్పుడు మీరు యెస్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్‌ఫర్, సోప్ తర్వాత మెయిన్ మీరు కంపల్సరీ కవర్ చేసిన ఇది ఏందంటే ఇది కవర్ చేయాలి. రికార్డ్ చేయాలి. లైక్ మెసేజ్ ఫార్మాట్ ఎక్స్ఎంఎల్ సపోర్ట్ చేస్తుంది. ఆల్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా కవర్ చేయాలి. ఈ పాయింట్ కవర్ చేయాలి. ఏదంటే ఇక్కడ చూడండి. ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సపోర్ట్స్ హెచ్‌టిటిపి, ఎస్ఎంటిపి, యూడీపీ మోస్ట్‌లీ మనకి హెచ్‌టిటిపి సపోర్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ హెచ్‌టిటిపినే బట్ ఇది అడిషనల్‌గా మనకు ఎస్ఎంటిపి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సోప్ అనేది. ఈ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్స్ మనం హెచ్‌టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి గదా! అంటే మనం ఇప్పుడు గూగుల్‌లో యూజ్ చేసినా సరే, ఎక్కడ యూజ్ చేసినా సరే, ఇక్కడ స్టార్టింగ్ మనకు ఏదైతే అడ్రెస్ ఉంటాయో హెచ్‌టిటిపి సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రోటోకాల్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. బోత్ రెస్ట్ అండ్ సోప్ సపోర్ట్ చేస్తుంది. అడిషనల్‌గా సోప్ వెబ్ సర్వీస్ అనేది ఎస్ఎంటిపి సర్వీసెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మీరేంటంటే ఇదొక థియరిటికల్‌గా బట్ ఇంటర్వ్యూలో 100% మనకు టచ్ చేయకపోతే ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ రెస్ట్ 100%. సో, మీరు 3 ఆర్ 4 బై హార్ట్ చేసుకోండి. సో, కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. యెస్. సో, ఎనీ డౌట్స్ సురేష్? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో. నో. క్లియర్‌గా ఉంది. యెస్. నెక్స్ట్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాం స్టార్టింగ్‌లో 2 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ అంటున్నామా? రెస్ట్, సోప్. సో, ఎక్కువ మెజారిటీ 80-90% రెస్ట్ ఉంటుంది. సో, సోప్ అంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయంటే నాకు రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్. రెస్ట్ విషయానికొస్తే ఇన్వోక్, రెస్ట్ సర్వీస్. ఇన్వోక్ అంటే ఏంటంటే వేరే వాళ్ళు వేరే క్లయింట్ సైడ్ ఇంకొక కాంపోనెంట్ వాళ్ళు ఆల్రెడీ రెస్ట్ సర్వీసెస్ క్రియేట్ చేసి ఉంటారు. సో, మనకు రెస్ట్ సర్వీస్ సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇవి ఇస్తే మనం ఆ విధంగా కూడా ఆ రెస్ట్ సర్వీసెస్‌ను మనం ఇక్కడ రెస్ట్ సర్వీసెస్ క్రియేట్ చేస్తూ ఇన్వోక్ చేసుకోవచ్చు. అది మీకు చూపిస్తాను. మనము ఇవి చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తాయన్నమాట. సో, అలాగే సోప్‌లో కూడా ఇన్వోక్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. మళ్ళా రెస్ట్ సర్వీసెస్ మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ రెస్ట్ సర్వీస్. అదే క్రియేట్ అంటే మనం ఓన్‌గా క్రియేట్ చేస్తున్నాం అంతే. సోప్ అన్నా కూడా మనకి క్రియేట్ చేయొచ్చు, ఇన్వోక్ చేయొచ్చు. క్రియేటర్ ఇన్వోక్ సర్వీసెస్. సో, ఈ బేసిక్‌గా ఈ 2 కూడా మనం కవర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను మీకు ఈ ఈ నెక్స్ట్ సెషన్‌లో ఏంటంటే రెస్ట్‌ను మనం ఏ విధంగా ఇన్వోక్ చేస్తాము, ఏ విధంగా క్రియేట్ చేస్తాము, సోప్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఏ విధంగా ఇన్వోక్ చేస్తాము ఇవన్నీ కూడా నేను
మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం నార్మల్‌గా ఎట్లా ప్రాసెస్ ఏంటి అని. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మనకు ఇక్కడ ఏమంటున్నా రెస్ట్ ఇన్వోక్ చేయొచ్చు అంటున్నా కదా! రెస్ట్ ఇన్వోక్ చేయొచ్చు అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు అది కొన్ని రెస్ట్ సర్వీసెస్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది. సో యాహ్! అంటే జస్ట్ మీకు లైక్ అర్థం అవ్వడానికి కోసం. ఇక్కడ చూస్తే ఇది ఒక ఎక్స్ఎంఎల్ బేస్డ్ సోప్ సర్వీస్ అన్నమాట. నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఇంకొకటి ఈ ఈ ఈ లైక్ ఈ సోప్‌లోనే ఇంకొకటి ఎక్స్ఎంఎల్ సోప్ వెబ్ సర్వీసెస్. సో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ సర్వీసే. బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ సర్వీసే ఇది కూడా. బట్ కానీ ఒక సోప్ బేస్డ్ ఎక్స్ఎంఎల్ సర్వీస్ అన్నమాట. ఇక్కడ నేను మీకు ఈ పాయింట్ చెప్పా కదా! ఇక్కడ ఏం చెప్పాను? స్టార్టింగ్‌లో మనకు ఎక్స్ఎంఎల్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? స్టార్టింగ్‌లో ఎక్స్ఎంఎల్ ఉంటుంది. ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ చూస్తే మీకు కిందికొస్తే ఒక డేటా మనకొచ్చింది. ఇప్పుడు ఏదో రిక్వైర్‌మెంట్ చేయమన్నారు. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ స్టార్టింగ్‌లో ఎక్స్ఎంఎల్ ఉందా? లేదు. కానీ మీకు కొద్దిగా లైక్ ఫస్ట్ లైన్‌లో ఇక్కడ చూస్తే ఒక ఎక్స్ఎంఎల్ సోప్ అని ఉంది. అంటే ఇది కూడా ఎక్స్ఎంఎలే. కానీ ఇది ఒక విజ్డల్ అంటాం. దీని ఫైల్ నేమ్ ఏంటంటే ఫైల్ నేమ్ విజ్డల్ ఫైల్ ఆర్ ఎక్స్ఎంఎల్ సోప్ బేస్డ్ ఫైల్ ఇలా అంటాం. దీని నేమ్ ఇది. మనం రియల్ టైమ్‌లో ఇలాంటి ఫైల్స్ కూడా చూస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. సో, మీరు ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. ఇది కూడా ఒక ఎక్స్ఎంఎల్ బేస్డ్ ఫైల్. బట్ ఎక్స్ఎంఎల్ సోప్ బేస్డ్ వెబ్ సర్వీసెస్. ఇది ఒక ఎక్స్ఎంఎల్ సోప్ వెబ్ సర్వీసెస్. దీని నేమ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ఎంఎల్ సోప్ బేస్డ్ ఫైల్ అనొచ్చు. విజ్డల్ ఫైల్ అనొచ్చు. ఇక్కడ చూడండి విజ్డల్ అంటే ఇక్కడ స్టార్టింగ్ మీకు SSDLతో స్టార్ట్ అవుతుంది ఫైల్ ఫార్మాట్. SSDL. SSDLతో మీరు ఫార్మాట్ స్టార్ట్ అయింది అంటే మీరు ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఓహ్! ఇది విజువల్ ఫైల్ గదా! యెస్. విజువల్ ఫైల్ ఇది. ఆ! యాహ్! ఆ రోజు అంటే ఈ విజువల్ ఫైల్ కూడా ఒక ఎక్స్ఎంఎల్ ఫైలే. ఒక ఎక్స్ఎంఎల్ విజువల్ ఫైల్ అన్నమాట. ఎక్స్ఎంఎల్ విజువల్ ఫైల్. సో, విజువల్ అంటే ఏంటి అంటే ఫుల్ ఫార్మ్. యాహ్! SSDL ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. సో, విజువల్ ఏంటి? ఇది ఒక వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. అంటే కంప్లీట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది డిస్క్రిప్షన్ అంటే మీకు చూపిస్తాను. సో, ఈ విధంగా మీకు రియల్ టైమ్‌లో వస్తే ఇలా స్టార్టింగ్ విజువల్‌తో వస్తే ఇది ఒక విజువల్ ఎక్స్ఎంఎల్ బేస్డ్ ఫైల్. సో, ఇక్కడ కూడా మీకు ఎక్స్ఎంఎల్ సోప్ ఉంటుంది. ఇదేమంటున్నాను విజువల్ ఫుల్ ఫార్మ్ వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. పేర్లోనే ఉంది. వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. అంటే ఏంటి అంటే మనం కంప్లీట్‌గా మన సర్వీసెస్ గురించి కూడా మనం డిస్క్రిప్షన్స్ ఇక్కడ చూస్తారు చూడండి. ఇన్‌పుట్ మెసేజు అంటే డిస్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం అంటే ఇంకా ఇన్ డెప్త్‌గా ఉంటుంది. ఈ సర్వీస్ ఎలా ఉంటుందంటే అసలు ఏంటి? సర్వీస్ నేమ్ ఏంటి? తర్వాత పర్పస్ ఏంటి? తర్వాత ఏంటి యాడా? లేకపోతే మల్టిప్లికేషనా? వాటెవర్ ఇదొక సింపుల్ కాలిక్యులేటర్ సోప్ వెబ్ సర్వీసెస్ అన్నమాట. మనము రెగ్యులర్‌గా కాలిక్యులేటర్స్ యూజ్ చేస్తుంటాం కదా! బయట. చిన్న కాలిక్యులేటర్స్ యూజ్ చేస్తుంటాం కదా! అందులో కూడా కోడింగ్ అంటే అందులో కూడా ఇలాంటి సర్వీసెస్ వాళ్ళు రాసే లైక్ ఎలక్ట్రానిక్స్ ఈ ఐఓటీ ఇలాంటి సర్వీసెస్ మీద డెవలప్ చేసుకొని మనకు ఆ కాలిక్యులేటర్స్ వర్క్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను నా నా నేను ఒక 10 కొడితే 100 రావాలి. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఈ సోప్ వెబ్ సర్వీసెస్‌లోనే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ ఉందా? ఈ కమాండ్ ప్రకారం అది యాడ్ చేస్తే యాడ్ ఎళ్తుంది. తర్వాత ఇక్కడ యాడ్ చూడండి కాలిక్యులేటర్ బైండింగ్. సో, అంటే హిడెన్‌గా ఇంత ఉంటుందన్నమాట. కాలిక్యులేటర్స్ వర్క్ అవ్వాలన్నా కూడా ఇలాంటి సర్వీసెస్ వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో రాస్తూ ఉంటారు. సో, ఆ సర్వీసెస్ సంబంధించిన ఎండ్ పాయింట్స్ ఇలా ఉన్నాయి చూడండి. ఎండ్ పాయింట్స్ ఆ సర్వీసెస్ హోస్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి అడ్రెస్సు తర్వాత చాలా ఉంటాయి. ఇదొక సింపుల్ అడిషనల్‌కి. అంటే మనం సింపుల్‌గా అడిషన్ చేయాలంటే ఏం చేస్తాము? మొబైల్‌లో కూడా 10 × 10 = 100 రాస్తాం. బట్ దాని కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఇలా సోప్ వెబ్ సర్వీసెస్‌ని వాళ్ళు ఇన్వోక్ చేస్తుంటారు.
సో మనకు మార్కెట్ లో రకరకాల ప్రొవైడర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ విజిటల్ ఫైల్. సో మనం కూడా ఇలాంటి విజిటల్ ఫైల్స్ ని యూజ్ చేసుకొని దీన్ని ఏమంటే ఇన్వోక్ చేసుకొని మనం కూడా క్యాలిక్యులేటర్ సంబంధించిన ఏదైతే ఉందో అది డెల్భూమితో కూడా మనం తయారు చేస్తాం. నేను మీకు రేపు టుమారో సెషన్‌లో చూపిస్తాను. అంటే మనము డెల్భూమిలో ఇన్స్ట్రక్షన్ ఇస్తే 10x10 అని మనం ఇంటిగ్రేషన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే టెస్టింగ్ లో మనకు అవుట్‌పుట్ 100 వస్తుంది. లేకపోతే 10+10 ఇచ్చినా అవుట్‌పుట్ 20 వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే మనమేం కోడింగ్ ఏం రాయము. ఇక్కడ లాజిక్ ఏంటి? డెల్భూమిలో మనము కోడింగ్ ఏం రాయము. మనము సీలో లేకపోతే జావాలోనో, పైథాన్‌లోనో ఆ 10+10 = 20 రావడానికి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా రాదు అది. దానికి కంప్లీట్‌గా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ కాపీ చేసుకొని, తర్వాత వేరియబుల్ క్రియేట్ చేసుకొని, వేరియబుల్ నుంచి రీడ్ చేసుకొని అంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. బట్ డెల్భూమిలో సేమ్ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేయొచ్చు. ఎలాగ ఫుల్‌ఫిల్ చేయొచ్చు. సో మనం ఉన్న లిమిట్స్‌లో ఏదైతే సోప్ వెబ్ సర్వీసెస్ అంటున్నాం కదా! సో దానికోసం ఏం చేస్తాము? సో సింపుల్‌గా ఆల్రెడీ యూజ్ చేసిన దీన్ని మనము ఇన్వోక్ చేసుకుంటాం. ఇన్వోక్ చేసుకొని ఇన్స్ట్రక్షన్ మనము కాలిక్యులేటర్‌లో ఇన్స్ట్రక్షన్ 10+10 ఇస్తే యాడ్ అయిపోతుంది. చూడండి లొకేషన్ యాడ్. యాడ్‌లో మనకు వాల్యూ 10+10 ఉంది కదా! ఇది రీడ్ చేసేసుకొని మనకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. చూపిస్తాను. టుమారో సెషన్‌లో అడిషన్, మల్టిప్లికేషన్ తర్వాత సిటీ నేమ్స్ ఇస్తే ఏ విధంగా ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఫర్దర్‌గా. సో మీకు ఓవరాల్ ఓవర్‌వ్యూ చెప్తున్నానన్నమాట. సో ఈ ఓవర్‌వ్యూలో ఏంటి? ఇది ఒక ఎక్స్ఎంఎల్ సోప్ వెబ్ సర్వీసెస్. దీన్ని విజువల్ ఫైల్ అంటాం. సో విజువల్ ఫుల్ ఫార్మ్ వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఇది కూడా మీరు రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారు రియల్ టైమ్‌లో. సో రెగ్యులర్‌గా చూసినట్లయితే అంటే రెగ్యులర్‌గా మీన్స్ ఒక 10% మాత్రమే ఉండొచ్చు. 10% మాత్రమే వర్క్ చేస్తాం దీంతో. కొన్ని ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేయము. సో ఆప్షనల్ బట్ మీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే మనము ఎళ్తున్నాం గదా! సో కంప్లీట్‌గా ఐడియాతో ఎళ్తే బెటర్ అన్నమాట. సో దీన్ని విజువల్ ఫైల్స్ ఎలా విధంగా ఐడెంటిఫై చేయొచ్చంటే స్టార్టింగ్‌లో విజువల్ అనే ఉంటుంది. విజువల్ అన్నా, సోప్ ఫైల్ అన్నా, ఎక్స్ఎంఎల్ సోప్ అన్నా సేమ్ నేమ్సే. విజువల్ నథింగ్ బట్ సోప్. విజిటల్ ఆర్ సోప్ ఎక్స్ఎంఎల్ అన్నా తర్వాత ఎక్స్ఎంఎల్ సోప్ అన్నా సేమ్ ఒకటే టార్గెట్. క్లియర్? నెక్స్ట్ ఇవన్నీ డేటా ఫార్మాట్స్‌కి వస్తాయి. మనం డేటా ఫార్మాట్స్ మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఇంకొక డేటా ఫార్మాట్ ఏంటి? ప్లెయిన్ టెక్స్ట్ అంటున్నా గదా! ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. ప్లెయిన్ టెక్స్ట్ అని చెప్పి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్‌లో ప్లెయిన్ టెక్స్ట్ ఉందా? ప్లెయిన్ టెక్స్ట్ అంటే నథింగ్ బట్ ఇది ప్లెయిన్ టెక్స్ట్. మనకి ఏదైతే ఉందో ఆ ప్లెయిన్ టెక్స్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే మనం ఏదైతే రాస్తున్నామో ఒక ప్లెయిన్ టెక్స్ట్ అది ప్లెయిన్ టెక్స్ట్ కిందకి వస్తుంది. సింపుల్ ప్లెయిన్ టెక్స్ట్. ఇదంతా ప్లెయిన్ టెస్ట్. తర్వాత హెచ్టీఎంఎల్ మనకు అవసరం లేదు యాక్చువల్‌గా. మనము హైపర్ టెక్స్ట్ మార్కబుల్ లాంగ్వేజ్ మనం అంత వర్క్ చేయము. బట్ ఐడియా కోసం ఏంటంటే హెచ్టీఎంఎల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో హెచ్టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో బేసిక్‌గా హెచ్టీఎంఎల్ ఎలా ఉంటుంది అంటే మనం సేమ్ సింటాక్స్‌తో కూడా మనకి ఇది అవసరం లేదు. ఇది ఔట్ ఆఫ్ బాక్స్ అంత మనకు స్కోప్ ఉండదు. సో డోంట్ వరీ. బట్ సపోర్ట్ చేస్తుంది అని అర్థం. తర్వాత ఎక్స్ఎంఎల్ గురించి ఐడియా ఉంది మనకు. జేఎస్ఎల్ గురించి ఐడియా ఉంది. యామెల్ అంటే కూడా అంత అవసరం లేదు. 1% బట్ చూపిస్తాను యామెల్ కూడా. జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం. యామెల్ ఈవెన్ యామెల్స్ లైక్ శాంపుల్ స్క్రిప్ట్. యామెల్ అంటే ఎందుకోసం అంటే అది కూడా చెప్తాను. యామెల్స్ ఎందుకోసం అంటే అది కూడా ఎందుకు అంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. మామూలుగా. సో ఇప్పుడు రియల్ టైమ్‌లో మనకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ యామెల్ పర్పస్ ఏంటి అంటే మనకు ముందు యామెల్ ఫుల్ ఫార్మ్ ఏందంటే యెట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్. సో దీని ఫుల్ ఫార్మ్ యెట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మార్కప్ లాంగ్వేజ్. బట్ యామెల్ మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే రియల్ టైమ్‌లో మనకి ఈ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటంటే డెవ్, టెస్ట్, యూఏటీ, ప్రాడ్. సో ఈ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయా? ఈ ఎన్విరాన్మెంట్స్‌లో మనం ప్రాపర్టీస్ అంటే డెవ్‌ని కనెక్ట్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది మామూలుగా. అంటే లైక్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు యూఐటీ అనుకోండి. యూఐటీ కనెక్ట్ అవ్వడానికన్నా ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ప్రాడ్‌కి కూడా ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుందన్నమాట. ఆహ్, అంటే ఏది ఒక్కొక్క ఎన్విరాన్మెంట్‌కి ఒక్కొక్క ఇది ఉంటుందన్నమాట. సో మనము మోస్ట్‌లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే కాన్ఫిగరేషన్స్ ఫైల్స్‌ను యామెల్ ఈస్
యూజ్డ్ ఫర్ రైటింగ్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. ఇక్కడ మాత్రమే యూజ్ చేస్తాం. ఏం లేదు, నథింగ్ బట్ మనం ఇప్పుడు డెవ్ అనుకోండి. సో YAML ఫైల్ ఎలా ఉంటుందంటే మనం ఏం చేస్తాము, dev డాట్ కాన్ఫిగ్ డాట్ యూజర్ నేమ్, ఇది ఒక YAML అంతా డాట్లతో ఉంటుంది. యూజర్ నేమ్ ఈక్వల్ టు ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో వాటెవర్, ఇలా 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 ఇది ఒక శాంపుల్ YAML ఫైల్ అనమాట. ఇది కూడా సపోర్ట్ చేస్తుంది మన ఇది ఒక శాంపుల్. సో ఎస్, ఇవి దీన్ని ఏమంటామంటే డేటా ఫార్మాట్స్ అంటాం. మోస్ట్లీ మనము కాన్సన్ట్రేట్ చేయాల్సింది JSON. సో JSON ఈ విధంగా మనం గుర్తుపెడతాం. ఎక్కువ JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్, ఈ టైప్ లో. ఎస్, నెక్స్ట్ ఎక్కువ ఇది ఒకసారి గో త్రూ అయితే మీకు అర్థమవుతుంది. థియరిటికల్ అంటే చాలా ఇంపార్టెంట్. సో టుడే సెషన్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎక్కువ మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ రెస్ట్. సో మీరు కంపల్సరీ అడుగుతారు. సో అప్పుడు చెప్పాలి. సో సోపు రెస్ట్ ఏదైతే టేబుల్ ఉందో నేను ఆల్రెడీ మన అందులో కూడా రాశాను. సోప్కి రెస్ట్కి మన డాక్యుమెంట్ కూడా యాడ్ చేశాను. సో సోప్కి రెస్ట్కి డిఫరెన్స్ ఏంటో, ఈ డిఫరెన్స్ మనం ఒక 3 to 4 డిఫరెన్స్ చెప్తే సరిపోతుంది. చాలా ఎనఫ్. అంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం కదా, మనకు ఐడియా ఉందా లేదా అని వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో డిఫరెన్స్ మనం లైక్ మీరు ఒకసారి బై హ్యాడ్ చేయండి. తర్వాత ఎస్, నెక్స్ట్ మనం డిఫరెన్స్ చెప్తున్నప్పుడు కంపల్సరీగా ఫుల్ ఫామ్స్ మనం చెప్పాలండి. కంపల్సరీ చెప్పాలి ఫుల్ ఫామ్స్. అప్పుడే వాళ్ళకి ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే ఫుల్ ఫామ్స్ మనం స్పెసిఫిక్గా చెప్తున్నామంటే ఎస్ తను పర్ఫెక్ట్ లైక్ ఐడియా ఉంది అని. ఈ ఫుల్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ఫుల్ ఫామ్స్ కూడా మీరు బై హ్యాండ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి చెప్పాను ఫుల్ ఫామ్స్ ఈరోజు? రెస్ట్ ఫుల్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెస్ట్ ఫుల్ ఫామ్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. రెస్ట్ ఈస్ నథింగ్ బట్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. అండ్ సోప్ ఫుల్ ఫామ్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. నెక్స్ట్ XML ఫుల్ ఫామ్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. చూడండి ఈ రోజు ఎన్ని ఫుల్ ఫామ్స్ వచ్చాయండి. మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకోండి, ఒక పేపర్ పెట్టుకోండి. ఒక బుక్ లో ఒక టూ పేజెస్ సపరేట్ గా ఓన్లీ ఫుల్ ఫామ్స్ కోసమే రాసుకోండి. ఈ సెషన్స్ అయిపోయేసరికి మనకు ఒక 100 ఫుల్ ఫామ్స్ వస్తాయి. ఓకే, మీరు ఒక బుక్ పెట్టుకోండి. అంటే మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఒక బుక్ పెట్టుకొని అందులో ఒక మధ్యలోనో కానీ ఎక్కడో చోట ఒక 3 పేజెస్ ఫుల్ ఫామ్స్ మాత్రమే వదిలేసేయండి. ఈ ఈ మనం సెషన్స్ అయిపోయేసరికి 100 నుంచి 150 వస్తాయి ఫుల్ ఫామ్స్. నేను ప్రతి ఒక్క ఫుల్ ఫామ్ చెప్తాను. మీరు ఏంటంటే ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతే మీరు స్టాండర్డ్ గా ఉంటారు అనమాట. స్టాండర్డ్ గా ప్రిపరేషన్ ఉంటుంది. సో దాదాపు 100 ఈ మినిమం 150 వస్తాయి. నేను 150 ఫుల్ ఫామ్స్ ఉన్నాయి అనమాట. కంప్లీట్ ఈచ్ అంటే ఇన్ డెప్త్ ఫుల్ ఫామ్స్. అంటే మీకు ఆ ఫుల్ ఫామ్స్ మీరు బై హ్యాడ్ చేసుకుంటే ఇంకా కంప్లీట్ రియల్ టైమ్ లో మీరే కింగ్ అవుతారు. ఇంకేస్ ఎవరు అడిగినా సరే మీరు తక్కువ చెప్పేయచ్చు అనమాట. ఈవెన్ ఫుల్ ఫామ్ చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ఫుల్ ఫామ్ చెప్తున్నాం అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం సబ్జెక్ట్ లో జనరల్ గా. తర్వాత XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఆ తర్వాత మళ్ళీ JSON చూడండి. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. తర్వాత ఎస్ కీ అండ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ విజ్డల్. విజ్డల్ అంటే వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా లాంగ్వేజెస్. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నదంతా కూడా ఈ సోపు రెస్ట్ అంతా కూడా లాంగ్వేజెస్ అన్నమాట. ఒక బేసిక్ సింపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ చూడండి చాలా వచ్చే ఫుల్ ఫామ్స్ ఇప్పుడు ఒక ఎస్. నెక్స్ట్ YAML full form, yet another markup language. So YAML is used for writing configuration details. Yes. So full forms అడుగుతారు ఇంటర్వ్యూ పాయింట్ లో. తర్వాత సో JSON గురించి మీకు ఏం ఐడియా ఉందంటే JSON గురించి ఏం తెలుసు అంటే మనం జస్ట్ కొన్ని ఈవెన్ రాసిన డాక్యుమెంట్ గురించి కీ అండ్ వాల్యూ పేజ్ లో మనకు ఎంప్లాయ్ డేటా ఎలా వస్తుంది అని చెప్పచ్చు. నెక్స్ట్
సో నెక్స్ట్ మనకు మీరు ఏ వెబ్ సర్వీసెస్ మీద ఎక్కువ వర్క్ చేశారు మీ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో అంటారు? అంటే మీ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో సర్వీసెస్ యువర్ ప్రాజెక్ట్ అంటే మీరు ఏటి సోపా లేకపోతే రెస్టా ఏం యూజ్ చేశారని అడుగుతారు. సో మనం రెస్ట్ యూజ్ చేసాము. సో ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఇవి బేసిక్ ఇంట్రొడక్షన్స్. ఈ టుడే సెషన్స్ ఒకసారి గో త్రూ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా బేసిక్స్ అన్నమాట. చాలా బేసిక్స్. నేను ఈవెన్ బేసిక్స్ లైక్ స్లోగా చెప్పాను. ఎందుకోసం అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఈ బేసిక్స్ అర్థమైతే టుమారో సెషన్ మీకు అర్థమవుతుంది. అంటే నేను టుమారో విజువల్ ఫైలు ఇవి ఉన్నాయి కదా! ఈ ఈ లైక్ డైరెక్ట్‌గా మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్‌లో ఇన్వోక్ ఎలా చేయాలి? ఒక కాలిక్యులేటర్ యాప్ మనం ఏదైతే ఉందో ఆ కాలిక్యులేటర్‌ని అడిషన్, మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము? తర్వాత రెస్ట్‌లో ఇది చేస్తామనమాట. కంప్లీట్‌గా ఒక స్ట్రక్చర్ ఎండ్ టు ఎండ్ ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేస్తాము. సో, మీకు అది నేను చెప్తున్నప్పుడు డైరెక్ట్‌గా నేను ఇప్పుడు ఈరోజు ఈ సెషన్ చెప్పకుండా డైరెక్ట్‌గా నేను తీసేసుకొని ఏదో డేటా కాపీ చేసుకొని ఆ డేటా ఇచ్చారు, డేటా పోయింది అంటే మీకు అర్థమవ్వదు. సో, ఆ ఉద్దేశ్యంతోనే ఈ డేటా టైప్స్ ఇవి ఉన్నాయి డేటా ఫార్మాట్స్ ఉన్నాయి కదా! ఈ డేటా ఫార్మాట్స్‌ను వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, చాలా ఇంపార్టెంట్. సో, ఈ రెస్టు, ఈ సోపు రెగ్యులర్‌గా మనం వర్క్ చేసే ప్యాటర్న్స్ అనమాట. ఈ ఎక్స్ఎంఎల్, ఈ డేటా ఫార్మాట్స్‌ను మీరు లైక్ ఈజీగా గుర్తుపట్టాలి. అంటే ఈ డేటా ఫార్మాట్స్ ఏంటి అని గుర్తుపట్టాలి. యెస్. ఇంకొకటేంటంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందేంటంటే ఈ ఇందులో ఎక్స్ఎంఎల్ అవసరం లేదు. బట్ ఈ జేసాన్‌ను కనీసం అట్‌లీస్ట్ ఒక రికార్డ్ అయినా సరే చూడకుండా రాసేలాగా ప్రాక్టీస్ చేయండి. అంటే చూడకుండా మీన్స్ ఈ ఈ ఇది 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 చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. నేను ఇది కాపీ చేసి అడిషనల్ చెప్తాను. ఇప్పుడు ఇదొక జేసాన్ మీరు రాయాలన్నప్పుడు ఇన్ కేస్ మనకు మార్కెట్‌లో జేసాన్ ఫార్మాటర్స్ మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. మీరు ఇది చూడండి. జేసాన్ ఫార్మాటర్ అని కొడితే మీకు రియల్ టైమ్‌లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మీకు ఒక మీ మీకు ఇప్పుడు నేనున్నాను. నేను మీకు టీమ్ లీడర్ అనుకోండి. నేను మామూలుగా ఒక ఫైల్ ఇచ్చాను. ఇచ్చేసి ఏదో ఏదో ఎర్రర్ వస్తుంది. సురేష్ ఏదో ఇది ఫైలు, ఇది జేసన్ ఫైలు నువ్వు చూడు. ఎక్కడో ఎర్రర్ ఉంది నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు చూసి నాకు చెప్పు అంటాడు. ఇది పంపిస్తాడు. అప్పుడు మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఇలా జేసన్ ఫైల్ మనకొచ్చినప్పుడు లేదు పంపియడము లేకపోతే మీకే ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది. రికార్డ్ మీకు ప్రాసెస్ చేస్తుంటే ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో, ఈ టైంలో మనము చాలా తెలివిగా ఉండాలి. ఒక ఫైల్ మనకిచ్చారు. ఈ జేసన్ ఫైల్ మనకిచ్చారు. ఏదో ఎర్రర్ ఉంది. మనం ఎర్రర్‌ను ఐడెంటిఫై చేయాలంటే ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాము? ఫస్ట్ మనకు ఈ జేసన్ ఎలా రాయాలో తెలిస్తే ఐడెంటిఫై చేస్తాం. అంటే ఈ జేసన్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ మనకు తెలిస్తే మనం ఈజీగా ఎర్రర్ ఇక్కడ ఉందని చెప్పేయొచ్చు మన టీమ్ లీడ్‌కో లేకపోతే మేనేజర్‌కో. సో, ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే ఏదైనా సరే ఒక రికార్డ్ మనం వస్తావో కంపల్సరీగా ఇలా డబుల్ కొటేషన్స్ ఉండాలి. అదొక లిమిటేషన్స్. కంపల్సరీ డబుల్ కొటేషన్స్ ఉండాలి. ఎక్కడైతే మనము బ్రాకెట్ ఓపెన్ చేస్తే అక్కడ క్లోజ్ చేయాలి. ఇవి 2 లిమిటేషన్స్. ఈ 2 లిమిటేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ మీరు చూస్తే లేదు నాకంత టైం లేదనుకుంటే మొత్తం ఇది రికార్డ్‌ని కంట్రోల్ సి కాపీ చేసుకోండి. ఇలా మీకు గూగుల్‌లో జేసన్ ఫార్మాట్ అని టైప్ చేస్తే ఈ జేసన్ ఫార్మాటర్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గదా! ఈ లెఫ్ట్ సైడ్‌లో మన రికార్డ్ మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే వెంటనే మనకి ఇక్కడ చూడండి ఎర్రర్ ఉందని చూపిస్తుంది. ఎర్రర్ లైన్ కూడా చూపిస్తుంది. మీరు బాగా చూసినట్లయితే ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఉందని మనకు వచ్చేసింది మనకు. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈజీగా ఐడెంటిఫై చేసేయొచ్చు. ఓహో! ఎర్రర్ ఉంది. ఇది మనకి ఎర్రర్ ఫైల్ ఉంది. యెస్. ఎర్రర్ అయిపోయింది మనం రెక్టిఫై చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎర్రర్ ఉంది అని మనకు కన్ఫర్మేషన్ అయిపోయింది. ఈ జేసాన్‌లో ఎర్రర్ ఉందని కన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ చూడండి. ఫేస్ ఎర్రర్ ఆన్ లైన్ 5. లైన్ 5లో ఎర్రర్ ఉంది అని చూపిస్తుంది. ఏం ఎర్రర్ ఉంది? యూజర్ ఐడీ, రిరాని తర్వాత ఏంది? డబుల్ కొటేషన్స్ లేదు. చూడండి. డబుల్ కొటేషన్స్ ఉందా? లేదు. సో, మనం ఏం చేయాలి? ఆ లైన్ 5కెళ్దాం. లైన్ 5లో డబుల్ కొటేషన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసామా? మళ్ళీ ఎంటర్ కొడదాం. జస్ట్ బ్యాక్. యెస్. యాడ్ చేసేసాం. ఇంకొక ఎర్రర్ ఉంది. ఇంకొక ఎర్రర్ ఎక్కడుంది? జాబ్ టైటిల్ ఇంకొక దాంతో కూడా డబుల్ కొటేషన్స్ లేవు. సో, చూద్దాం. ఎక్కడ లేవు డబుల్ కొటేషన్స్? యెస్. నేను మళ్ళీ కాపీ చేసి కంట్రోల్ వి. యాహ్! ఇప్పుడు చూడండి. నేను అది రెక్టిఫై చేసిన వెంటనే మళ్ళీ ఏమొచ్చింది? లైన్ నంబర్ 6లో ఉంది. లైన్ నంబర్ 6లో కూడా ఎర్రర్ ఉంది. ఏం ఎర్రర్ ఉంది? సో, డబుల్ కొటేషన్స్ లేవు. సో, మళ్ళీ డబుల్ కొటేషన్స్ యాడ్ చేశాను. మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. జస్ట్ మళ్ళా చూడండి. అంటే ఒక్కొక్కటి ఈ టూల్ యొక్క స్పెషాలిటీ ఏందంటే
ఫస్ట్ మనకు టాప్ లో ఫస్ట్ ఒకటి చూపిస్తుంది ఒక లైన్. ఆ లైన్ రెక్టిఫై చేస్తే ఇంకొక లైన్ చూపిస్తుంది. ఆ లైన్ రెక్టిఫై చేస్తే ఇంకొక లైన్ చూపిస్తుంది. ఇప్పుడు మన లైన్ నెంబర్ 12 ఉంది. లైన్ నెంబర్ 12కి వెళ్దాం. లైన్ నెంబర్ 12 లో కూడా ఎర్రర్ ఉంది అంటుంది. ఏం ఎర్రర్ ఉంది? ఇక్కడ చూడండి డబుల్ కొటేషన్స్ లేదు. మళ్ళీ యాడ్ చేద్దాం డబుల్ కొటేషన్స్. మళ్ళీ యాడ్ చేసి కంట్రోల్ ఏ మళ్ళీ కంట్రోల్ సి కంట్రోల్ వి పేస్ట్ చేస్తే ఎస్ మళ్ళా ఇంకొక ఎర్రర్ ఉంది. ఏం ఎర్రర్ ఉంది? 38 లైన్ నెంబర్ 38 అంట. ఎస్ వాట్ ఎక్స్ట్రా స్పేసెస్ ఎస్ ఇంకా ఉంది ఇంకా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ ఒకటి ఉంది. సో మనం ఏం చేయాలి? కంపల్సరీగా క్లోజ్ చేయాలి. క్లోజ్ ఎస్ ఇంకా ఉంది లైన్ నెంబర్ 38 లో ఉంది. చూద్దాం 38 అంటే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది. ఏం ఎక్స్ట్రాగా వస్తుందో చూద్దాం. ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసాం. ఈ విధంగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఒకటి ఓపెన్ అయింది. సో ఇది దీనికి సరిపోయింది క్లోజ్. ఈ నుంచి ఇది సరిపోయింది. ఈ నుంచి ఇది సరిపోయింది. నెక్స్ట్ ఇది కూడా సరిపోయింది. కానీ ఎర్రర్ ఉంది. చూద్దాం ఈ ఎర్రర్. సో ఈ విధంగా మనం టూల్‌లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నేను ఇది కూడా వద్దు నాకు. ఈ విధంగా ఇప్పుడు నాకు ఇన్ని రికార్డ్స్‌లో అవసరం లేదు. ఒక్కొక్క రికార్డ్‌తో చూసుకుంటూ వస్తాను. యెస్. బకెట్. చూడండి యాడ్ చేసిన వెంటనే లైన్ నెంబర్ 15 యెస్. ఒకే రికార్డ్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. అది కాపీ చేస్తున్నాను. ఎర్రర్ ఉంది. ఇందులో మనకు సింటాక్స్ వాటెవర్. చిన్న మనకు కామా పైన ఇంకొకటి పైన తీసుకున్నాను కరెక్ట్ చేసా. సో ఈ విధంగా జేసన్ ఫార్మాటర్‌లో మనం చూసుకోవాలి. మనకు ఎక్కడ తీసుకున్నా సరే కొన్ని అంటే మనకి సబ్జెక్ట్ ఎలా మనం నేర్చుకోవచ్చు అంటే ఈ విధంగా మనము డేటా ఫార్మాట్స్ అంటే ఎలా రాయాలి ఏంటి ఉర్దూ నుండి ఒక డేటా ఉంది. ఇవన్నీ డేటా ఫార్మాట్స్ అన్నమాట. సో ఆ డేటా తీసుకుంటే ఇప్పుడు చూడండి. ఇది మన ఒరిజినల్ ఫైల్. అంటే మన దగ్గర ఉన్న ఫైలే. ఇక్కడ ఏం ఎర్రర్స్ లేకపోతే ఇలా వస్తాయన్నమాట. ఇన్‌కేస్ ఏమైనా ఎర్రర్ ఉంది నేను ఇక్కడ డెవలపర్ తీసేసాను. తీసేసి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఎర్రర్ వస్తుంది. రిఫ్రెష్ అంటే మళ్ళీ మనం కాపీ చేసుకొని కంట్రోల్ వి చేసి ఎర్రర్ వచ్చింది. ఇక్కడ లైన్ నెంబర్ 5లో ఎర్రర్ వచ్చింది. లైన్ నెంబర్ 5లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఏం లేదు అవి కామాసు అవే మిస్ అవుతాయన్నమాట. చూడండి వచ్చేసింది అట్లా. అవే మిస్ అవుతాయి. మేము కామా ఎక్కడ పెట్టాలి? ఇక్కడ చూడండి నేను ఇన్‌కేస్ కామా రిమూవ్ చేశాను ఎర్రర్ వస్తుంది. మళ్ళా ఎర్రర్ వస్తుంది. కామా రిమూవ్ చేస్తే కామా రిమూవ్ అంటే కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. ఆ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. యెస్. ఎనీ డౌట్స్? No. యెస్. సో ఈరోజైతే గో త్రూ